ఎమ్మెల్యేలు కట్టుతప్పుతున్నారని వారిని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యతను మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కంచె చేను మేసిన చందంగా మంత్రులే తప్పు చేస్తే టీడీపీని ఎవరు కాపాడాలని ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు చెలరేగిపోతూ ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బి సుధాకర్ రెడ్డి ఇలాంటి అరాచకాలని చూడలేనంటూ వరుసగా సంచలన కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా టీడీపీ అనుకూల టీవీ ఛానల్స్ వేదికగా మంత్రులు ఎమ్మెల్యేలను ఆయన కడిగి పారేస్తూ ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన టీడీపీ అనుకూల ఛానల్లో నిర్వహించిన డిబేట్లో మాట్లాడుతూ తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు. తాను తిరుపతిలో ఉంటానని ఇక్కడికి వచ్చే మంత్రులు ఇతర టీడీపీ నాయకుల్ని కలవడమే మానేశానన్నారు. పేరు చెప్పనని కానీ ఆ మంత్రి సరసాల గురించి చెబుతానన్నారు. 5 స్టార్ హోటల్ అలాగే 7 స్టార్ హోటళ్లలో దిగే సదరు మంత్రి పక్క గదిలో ఎవరుంటారో అందరికీ తెలుసన్నారు. వైసీపీ నుంచి వెళ్లిన మహిళలతో ఆ మంత్రి ఉంటారని సుధాకర్ రెడ్డి రాజకీయ బాంబ్ పేల్చారు. ఆ మంత్రి వచ్చి రాసలీలలో మునిగి తేలుతారని ఆ తర్వాత వెళ్లిపోతారని తీవ్ర ఆరోపణలు చేశారు. కడుపు మండి చూస్తూ జీర్ణించుకోలేక బయటికి చెప్పుకోవాల్సిన వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మంత్రిపై టీడీపీ అధికార ప్రతినిధి చేసిన కమెంట్స్ తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. ఇప్పుడు టీడీపీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. తిరుపతి చక్కర్లు కొడుతూ మహిళలతో రాసలీలలో మునిగి ఉంటారని చర్చ నడుస్తోంది. తిరుపతిలో అత్యంత ప్రముఖ పోస్ట్ నీకే ఇప్పిస్తానని, తనను నమ్ముకుంటే అన్ని పదవులు వస్తాయని మహిళల్ని వలలో వేసుకున్న మంత్రి అని అందరూ చర్చించుకుంటున్నారు అని అన్నారు. అయితే టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులకు ఆ మంత్రి గురించి తెలియని వారు లేరు అంటూ నిర్మోహమాటంగా వ్యాఖ్యానించారు ఆయన. అయితే ఇంతకు తిరుపతికి తరచూ వెళ్లే ఆ మంత్రి ఎవరు? ఆయన గారితో స్టార్ హోటళ్లలో గడిపే వారెవరనే విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే సుధాకర్ రెడ్డి చెప్పినట్టు ఎమ్మెల్యేలను మంత్రులు కట్టడి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మంత్రుల్లో చాలా మందిపై ఆరోపణలు ఉన్నాయి. నిబద్ధత కలిగిన టీడీపీ అధికార ప్రతినిధి ఆరోపణల్ని అధిష్టానం సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బి సుధాకర్ రెడ్డి సొంత పార్టీకి చెందిన మంత్రి రాసలీల గురించి చేసిన ఆరోపణలు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. ఎవరా మంత్రి అంటూ ఆరా తీస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఒక వీడియో కూడా విడుదల చేశారు. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మంత్రి రాసలీలకు పాల్పడ్డాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అలాగే పదవుల పేరుతో మహిళల్ని ప్రలోభ పెడుతూ వలలో వేసుకుంటున్న మంత్రిపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని భూమన డిమాండ్ చేశారు. మంత్రి రాసలీల వ్యవహారంపై తిరుపతి టీడీపీ జనసేన శ్రేణుల్లో అంతర్లీనంగా చర్చ సాగుతూ ఉందని ఆయన గుర్తు చేశారు. అయితే ఎవరూ పైకి మాట్లాడలేని పరిస్థితి ఉంది అని అన్నారు. అయితే చివరికి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇంత దారుణానికి ఒడిగట్టాడని ఆయన మండిపడ్డం జరిగింది. అయితే ఎన్బి సుధాకర్ రెడ్డికి అభినందనలు చెప్పారు. ఇలాంటి దమ్మున్న రాజకీయ నాయకుడి అవసరం చాలా ఉందన్నారు. ఏ పార్టీలో ఉన్నా అక్కడ జరిగే తప్పొప్పుల్ని ఎత్తుచూపే నాయకుడిని సమర్థించాలన్నారు. మంత్రిపై వెంటనే చంద్రబాబు చర్యలు తీసుకోవాలని భూమన డిమాండ్ చేశారు. సదరు మంత్రిని తిరుపతి సమాజం చీత్కరిస్తుందని ఆయన అనడం జరిగింది.